పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటున్నారా? అమాయకంగా కనిపిస్తున్నారని జాలిపడి ఇంట్లో పెట్టుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఆ పని మనుషులే ప్రాణాలు తీయొచ్చు. అవును, నమ్మకంగా నటించేవారే దారుణానికి ఒడిగట్టవచ్చు. విజయవాడలో ఇలాంటి దారుణమే జరిగింది. అదేంటో మీరే చూడండి. ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈయన వెంకట రామారావు, R&B రిటైర్డ్ ఇంజనీర్. ఈయనకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. ప్రశాంత జీవితం గడుపుతున్న ఈ పెద్దాయన ఉన్నట్టుండి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లోనే, అది నిద్రిస్తున్న బెడ్ పైనే విగత జీవిగా మారాడు. వెంకట రామారావు తన తల్లి సరస్వతితో కలిసి విజయవాడలోని NTR కాలనీలో నివాసం ఉంటున్నారు. వృద్ధురాలైన తన తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే యువతిని కేర్ టేకర్ గా పెట్టుకున్నారు. ఆమె వారితో పాటే అదే ఇంట్లో నివాసం ఉంటోంది. అనూషను కేర్ టేకర్ గా పనిలో పెట్టుకోవడమే రామారావు చేసిన పాపమైంది. అనూషే వెంకట రామారావును హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేర్ టేకర్ అనూషతో పాటు మరో యువకుడు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో ఇద్దరి కదలికలను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తరువాత కనిపించకుండా పోయిన వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి వెంటనే వచ్చి చూసింది. మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి షాక్కు గురైంది. పైగా మంచంపై కారం చల్లారు. కళ్లల్లో కారం కొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు బీరువా కూడా పగలగొట్టి ఉంది. ఇంటి పని మనిషి కూడా కనిపించకపోవడంతో అనుమానించిన తల్లి పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచింది. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆహారంలో మత్తుమందు కలిపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.